సో హ్యావింగ్ సెడ్ దట్, నా పర్సనల్ లైఫ్లో క్రిమినల్ సైకాలజీకి వర్క్ చేశాను జైలుకి వెళ్ళి, అండ్ హూ ఆర్ లైక్ ఎక్స్ట్రీమ్ డీవియంట్ బిహేవియర్. అక్కడి నుంచి నాకు ఈ పెన్సిల్ వద్దు, ఇదో ఇంకో పెన్సిల్ కావాలి అన్న పెట్టి కేసెస్ దాకా, అంటే ఆ డీవియేషన్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, బర్త్ సర్టిఫికేట్ నుంచి డెత్ Death సర్టిఫికేట్ certificate దాకా. ఆల్ రైట్. పుట్టుకతో వచ్చేది ఆటిజం, అదొక బిహేవియర్, దాన్ని కూడా నేను వర్క్ చేస్తాను పిల్లల్లో. అక్కడ నుంచి ఇంకా వెళ్ళిపోతున్నానేమో అనే స్టేజ్లో వచ్చేది అల్జైమర్స్, రైట్, మతి మరుపు. అవును అవును. సో ఆటిజం నుంచి అల్జైమర్స్ దాకా వర్క్ చేస్తాను నేను. సో జైలుకి సంబంధించి ఖైదీల దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళ కేసెస్ తెలుసుకున్నా అన్నారు. సో జైలు గోడల మధ్యన యావజ్జీవ కారాగార శిక్ష అంటారు, అంటే ఇంకా వాళ్ళ జీవితం అంతా జైలు శిక్షే. అలాంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు వాళ్ళు హార్ట్ఫుల్గా కొన్ని వర్డ్స్ చెప్తారు. సో వాళ్ళలో నుండి మీరు ఏం తెలుసుకున్నారు? See, the point is, my question, అంటే నా పర్సనల్ క్వశ్చన్, నేను అక్కడ వెళ్ళి ఏం తెలుసుకోవాలి, ఆర్ నేను అక్కడికి వెళ్ళినందుకు నేను దాంతో ఏం ఫేమ్ గెయిన్ చేయాలి, ఇస్ నాట్ మై బాల్ అట్ ఆల్. మై క్వశ్చన్ వాజ్, బెటర్ మీకు మీ మామ్ డాడ్ మీ ఫేవరెట్ పెంచినారు, పెద్ద చేసినారు, రైట్. నాకు మా మామ్ డాడ్ పెద్ద చేసినారు, అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా పెంచారు, అవును రైట్. వీడు రాముడు కావాలి, లక్ష్మణుడు కావాలి, రావణుడు కావాలి అంటూ సెలెక్టివ్గా కాదు, ఎవరైనా రారాజు కావాలి అంటూనే పెట్టింది తల్లి ముద్ద, రైట్. ఎట్ అగైన్ వాళ్ళు జైల్లో ఎందుకున్నారు, మనం బయట ఎందుకున్నాం ఇస్ అ క్వశ్చన్. వాళ్ళ పేరెంటింగ్లో ఏదన్నా తప్పు ఉందా,